ఏం చేస్తారు మన వీళ్ళే. మీతోటి ఏమని ఏమైనా చెప్పించి ఓట్లు వేయించారు? మత్తుగా చెప్పిండ్రు నాయన, మత్తే చెప్పి వేయించిండ్రు. ఎందుకు చెప్పాలి? బోకర్ దందాలు, బోకర్ మాటలు, పింఛన్ వస్తుంది పెద్దమ్మ, ఇది వస్తుంది పెద్దమ్మ అని అన్ని చెప్పిండ్రు. ఇల్లు వస్తుంది అన్నారు, ఇల్లు సుధా లేదు, ఏది లేదు. తర్వాత మీకు కేసీఆర్ గుర్తుకొస్తా ఉన్నాడా? వస్తాడు వస్తాడు వస్తాడు. రేషన్ మీద ఎట్లా వస్తుందమ్మా? సన్న వస్తుందా? దొడ్డుదే దొడ్డుదే వస్తుంది, దొడ్డు బియ్యం వస్తాయి. జీవితాలు ఆగమైపోతాయి. మరి ఏం చేయాలి? షాపులు వచ్చిన తర్వాత రోడ్ల మీద అమ్ముతా ఉన్నారు. రోడ్ల మీద కూర్చొని తాగుతారు ఎక్కడ పడితే. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రభుత్వం వచ్చే కాడ నుంచి ఇల్లు ఇస్తాడు, ఇల్లు ఇయ్యలేదు. రైతు బంధు ఇది జూన్ లో పడేది, జూన్ జూలైలో ఏది పడలేదు. 2500 ఇస్తాడు, అది ఇయ్యలేదు. దానికి ఏది బస్సు ఎందుకు పెట్టారండి మీరు? ఆ జుట్లు పట్టుకుని కొట్టుకుంటానుక కనీసం ప్రెగ్నెంట్ లేని ఒక ముసలిలో ఉంటే కనీసం లేవని కూడా లేతలేరు. మామూలుగా ఉంటున్నప్పుడు అయా ముసలిలో అని లేచి కూర్చునేది. మేము ఎందుకు కూర్చుంటే కొద్దిగా కొట్టుకుంటాను. ఎందుకు పెట్టారండి ఆ ప్రభుత్వం? మీరు మా ఊరికి బస్సే వస్తలేదు ఎవరి కోసం?